కొరియన్ దేశంలో ఒక యవనస్తుడితో డాక్టర్ చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఎక్కువ కాలం బతకు, నీకు టీబీ ఉంది, ట్యూబర్క్లోసిస్ ఉంది, అందరు బట్టి ఎక్కువ కాలం బతకు నువ్వు అని చెప్పాడు. నీకు స్కానింగ్ తీశాను, లంగ్స్ అన్నీ పాడైపోయినాయి, మహా బతికితే మ్యాక్సిమం 6 నెలలు బతుకుతావు, మినిమం 1 నెలలో చచ్చిపోతావు, అందుని బట్టి నీకేం మందులేం రాయట్లేదు అయ్యా, నిన్ను స్వస్థపరిస్తే ఆ దేవుడే స్వస్థపరచాలి, నీకు బ్రాండ్ న్యూ కిడ్నీస్ ఇవ్వాలి, అప్పుడే బతుకుతావు అని అన్నాడు. ఎంతో నిరాశ. ఏమంటే 1 నెలలో 2 నెలల్లో చచ్చిపోతానని డాక్టర్ చెప్తే ఆ వ్యక్తి సంతోషంగా ఎలా ఉండగలుగుతాడు? నిరాశలో ఉన్నప్పుడు తన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పాడు. యేసు ప్రభు నీ జీవితంలో చిగురింప చేయగలడు, ఆయన గొప్ప కార్యం చేస్తాడయ్యా, నీ జీవితాన్ని వెలిగించగలడు అని ఎప్పుడైతే చెప్పగానే అతడు ఆ వ్యక్తి రక్షణ పొందాడు. ఆ సువార్త విని, ఆ మాటలు విని రక్షణ పొందిన తర్వాత దేవాదేవుడు అద్భుత రీతిగా ఆ వ్యక్తిని దేవుడు దర్శించాడు, ఆ వ్యక్తిని దేవుడు ముట్టాడు. ఆ యొక్క భయంకరమైనటువంటి టీబీ నుంచి దేవాదేవుడు స్వస్థపరిచాడు. ఏ డాక్టర్ అయితే 6 నెలల్లో చచ్చిపోతాం అన్నాడో ఆ డాక్టర్ 2 నెలల్లో చచ్చిపోయాడు, గుండె నొప్పి వచ్చి. కానీ దేవాదేవుడు ఈ వ్యక్తిని 70 సంవత్సరాలు బ్రతికించాడు. స్తోత్రం చెప్పండి. బ్రతికించడం మాత్రమే కాకుండా దేవుని సేవకు పిలిచాడు. అయ్యా పాల్ యాంగిచో, అతని పేరు యాంగిచో, నువ్వు నా కొరకు సాక్షిగా బతకాలయ్యా, నా స్వాతం ప్రకటించే సాధనంగా నేను చేస్తానన్నప్పుడు సో యాంగిచో అని దేవాదేవుడు వాడుకోవడం మొదలుపెట్టి యవ్వన కాలంలో రక్షించబడిన వ్యక్తి పరిచయం ప్రారంభిస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ప్రభు కొరకు గెలుచుకున్న వ్యక్తి ఈ యొక్క పాల్ యాంగిచో. అతని యొక్క చర్చ్ ప్రతి ఆదివారం కూడా 10 లక్షల మంది, సుమారుగా 10 లక్షల మంది ప్రతి ఆదివారం వచ్చి ఆయన వాక్యాన్ని వింటారు. యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని ఆయన చెప్తున్నప్పుడు అనేక మంది వింటారు. బహుబలంగా వాడబడిన గొప్ప దైవజనుడు. నేను అనుకుంటున్నాను తన కురు వృద్ధాప్యంలో, అంటే ఆల్మోస్ట్ 80 సంవత్సరాలు, 80-90 మధ్యలో ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన అనేక మంది ప్రభావితం చేసిన గొప్ప దైవజనుడు పాల్ యాంగిచో. తన ముందు ఉన్నటువంటి అనారోగ్యము, టీబీ అనేటువంటి ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలు చేసి గొప్ప జయాన్ని ప్రభు ఇచ్చాడు. ఆయన పరిశుద్ధ బాహు.